ఎల్పిడిఓ 2.0 ఈరోజు జూన్ 18th సమాజంలో విధవరాలంటే విలువలేని వ్యక్తులుగా ఇంకెన్ని రోజులు మనం చూస్తామనే ఆవేదనతోని ఆవేశంతోని మొదలుపెట్టినటువంటి కార్యక్రమమే వరుత్ ఎల్పిడిఓ. సో ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా ఏంటంటే నా కుటుంబ సభ్యులు అంటే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చేసే కార్యక్రమాలు ప్రచారంలో భాగంగా ఉండాలనే ఉద్దేశానికి మనం చేస్తున్నటువంటి విషయాలను 10 మంది తెలిపే విధంగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది మనము అంటే ఈ ఛానల్ త్రూగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నామండి. ఒకవేళ కనుక మీరు బాగా తీక్షణంగా గమనించినట్టయితే భరత్ సంఘం అనే వ్యక్తి వరుత్ ఎల్పిడిఓ అనే కార్యక్రమాలు దాదాపు మీరు 2003, 2004 అది ప్రింట్ మీడియా కానివ్వండి లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి అప్పుడు ఉన్నటువంటి నా దగ్గర కొన్ని పేపర్స్ కటింగ్స్ కూడా ఉన్నాయండి, చూడాలనుకుంటే మీరు చూడొచ్చు. సో మెయిన్ ఏంటంటే మహిళా జాతికి వివక్షతకు గురవుతున్న సందర్భాన్ని ఒక బలమైన నిర్ణయంతో మొదలుపెట్టినటువంటి విషయం అండి. ఇంకా ఈ సమాజంలో విధవరాలంటే విలువలేని వ్యక్తులుగా ఇంకెన్ని రోజులు మనం చూస్తామనే ఆవేదనతోని ఆవేశంతోని మొదలుపెట్టినటువంటి కార్యక్రమమే వరుత్ ఎల్పిడిఓ అండి. ముఖ్యంగా ఏంటంటే క్రియాశీలకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రచారంలో భాగంగా ఉండాలనేసి ఈ మధ్య కాలంలో కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి. సో మిత్రుల కోరిక మేరకు శ్రేయాభిలాషుల కోరిక మేరకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా మటుకు ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ట్రయల్ అంటారు కదా, ప్రాక్టీస్ అంటే ఒక మ్యాచ్ ఆడే ముందు ప్రాక్టీస్ మ్యాచ్ అంటారు కదా. సో ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా ఏంటంటే నా కుటుంబ సభ్యులు అంటే నాకు తెలిసిన వాళ్ళు విలువైన వ్యక్తుల గురించి నేను ఎక్కువగా వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను టెలికాస్ట్ చేయడమే యూట్యూబ్ ఛానల్లో మెయిన్గా పోస్ట్ చేశాను నేను ఫస్ట్ స్టార్టింగ్లో. అది మీరు ప్రాక్టీస్ వీడియోస్ అనుకోండి, లేదు అంటే నా వాళ్ళని ప్రొజెక్ట్ చేయాలి. ఎందుకంటే లోకల్ అంటేనే నాకు సంబంధించింది, అంటే నా ఫ్యామిలీ కానివ్వండి, నాకు పర్సనల్ కానీ, నా దేశం, నా రాష్ట్రం, నా క్యాపిటల్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అనుకోండి. సో స్థానికత్వం పైన మాట్లాడుతున్నాం కాబట్టి నా అనే పదం వస్తుంది కాబట్టి నా ఫ్యామిలీలో ఉన్నటువంటి విలువైన వ్యక్తులను నేను ఎక్కువగా ప్రచారం చేశాను. అంటే ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, తెలిసిన వాళ్ళు శ్రేయోభిలాషులు కానివ్వండి. సో ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అనేది ఉచితంగా ఉంటే ఈ భారతదేశం ఆటోమేటిక్గా అంటే దానంతలో దాను డెవలప్ అవుతుంది. ఈ పేదరికం నిర్మూలనకు విద్యా వైద్యం అనేది ఉచితంగా ఉంటే భారతదేశంలో ఉన్న వరుత్ ఎల్పిడిఓ అనే ఛానల్ మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే విద్యా వైద్యం అనే దానిపైన ఉచితంగా ఉంటే ఎలా ఉంటుంది అనే దానిపైన మీరు ఒక్కసారి మీ విలువైన సూచనలు సలహాలు ఇచ్చి ఈ ఛానల్కి తోడ్పడతారనేసి అంటే సబ్స్క్రైబ్, లైక్ అంతకించి మేము ఎక్కువ కోరట్లేదు. ఎందుకంటే మీ యొక్క ప్రోత్సాహం ఆరూపకంగా తెలపచ్చు అని తెలుపుతూ ఎల్పిడిఓ 2.0 ఈరోజు జూన్ 18th ఈ జూన్ 18th నుంచి మీరు ఎల్పిడిఓ 2.0 అనేది క్రియాశీలకంగా విద్యా వైద్యం గురించి తోచిన విధంగా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తుందనేసి తెలుపుతూ సెలవు.